నమస్తే వెల్కమ్ టు ఆవకాయ బిర్యానీ. బాబుకు ప్రచార పిచ్చి అంటున్న ప్రతిపక్షం, కలసికట్టుగా రోడ్డెక్కిన కాంగ్రెస్ నాయకులు, చిల్లర రాజకీయాలు మానండి అన్న మంత్రివర్యులు, సీఎంలో ఒక నిజాం రాజు కనిపిస్తున్నాడన్న కామ్రేడ్లు, వీటితో పాటు మరిన్ని విషయాలతో ఆవకాయ బిర్యానీ రెడీగా ఉంది. మరెందుకు ఆలస్యం? చంద్రబాబు నాయుడికి ప్రచార పిచ్చి పెరిగిపోయిందంటున్నారు ప్రతిపక్ష నాయకులు. ఆ పిచ్చి కారణంగానే మొన్న తొక్కిసలాట జరిగిందని తేల్చేశారు. మంచి జరిగితే తన ఖాతాలో, చెడు జరిగితే అధికారుల ఖాతాలో వేసి చేతులు దులుపుకుంటాడని ఆరోపించారు. తొక్కిసలాటకు కారణం తనే కనుక ఆ నెపం ఎవరో ఒకరిపై వేసి వారిని బలిపశువు చేస్తారని, అదే అతని నైజమని ఆరోపించారు. యాదగిరి ప్రపంచం తను చూసి ఏరిగుడ్డని మెచ్చుకోవాలని, దేశాల్లోని తన గురించి గొప్పగా చెప్పుకోవాలని చంద్రబాబు ఎప్పుడు ఆరాటపడుతుంటాడరా. చివరికి ఆ పైత్యమే మొన్న రాజమండ్రిలో తొక్కిస్తాడు కారణమైందంటున్నా ఈ ప్రతిపక్షాలు. దేని గురించి చెప్తున్నావురా బాయ్, కొంచెం సమజేటట్లు చెప్పు. అదేరా, మొన్న పుష్కరాల్లో తొక్కిస్తాడు జరిగి అమాయకులు బయలైపోయారు కదా, అది ఎలా జరిగింది అనుకుంటున్నావు నువ్వు? మానవ తప్పిదంతోని జనాలు ఒకరి మీద ఒకరు పడి తొక్కిసలాట జరిగింది అంటున్నారు ఆ పార్టీ లీడర్లు. వాళ్ళు అలాగే చెప్తారా, అసలు కారణం ఏంటో తెలుసా? నువ్వు చెప్పకుండా ఎట్లా తెలుస్తుందిరా? నేను చెప్పడం కాదురా, అందరూ అనుకుంటున్న మాటే నేను చెప్తున్నాను. గోదావరి పుష్కరాలను, అక్కడికి వచ్చిన జనాలను, ఆ హడావుడి హంగు ఆర్భాటాలు మొత్తం ఒక డాక్యుమెంటరీగా తీసి విదేశాల నుంచి వచ్చే వాళ్ళకి చూపించి శబాస్ అనిపించుకోవాలని చంద్రబాబు గారు ఆశ. ఆ డాక్యుమెంటరీ షూటింగ్ కోసం నేషనల్ జియోగ్రఫీ ఛానల్ రప్పించారంట. ఆ ఛానల్ 2 రోజుల ముందే రాజమండ్రికి చేరుకుని షూటింగ్ కోసం ఏర్పాట్లు చేసుకున్నారంట. ఈ ప్రోగ్రాం కోసం ఏపీ ప్రభుత్వం ఆ ఛానల్కు 7 కోట్ల రూపాయలు మంజూరు చేసిందట. ఇక చంద్రబాబు ఆర్తిచ్చే సీన్ తీసేందుకు కెమెరాలు అయ్యి రెడీగా పెట్టుకున్నారు. సినిమా డైరెక్టర్ బోయపాటి సీన్ డైరెక్షన్ చేశారు. నడిమిట్లకి బోయపాటి సీన్ ఎవరే? అదేరా, సింహ లెజెండ్ సినిమాలు చూడలేదేటి? ఆ సినిమాలు తీసిన బోయపాటి సీనే. అవు ఆయన డైరెక్షన్ మస్తుంటది. అందుకే బోయపాటిని రంగంలోకి దించారు. ఆయన మైక్ కట్టుకుని బాబు రెడీ యాక్షన్ కెమెరా అని గట్టిగా అరగానే చంద్రబాబు యాక్టింగ్ చేయడం మొదలెట్టేశాడు. తర్వాత ఏమైంది? మంగళవారం ఉదయం చంద్రబాబు గారు విఐపి ఘాటికి వెళ్లకుండా పుష్కర్ ఘాటికి వెళ్ళి పూజలు చేశారు కదా, అక్కడైతే డౌన్ కెమెరాతో షూటింగ్ చేస్తామని, వెనకాల జనాలుంటే సీను బాగా వస్తుందని ఆ డాక్యుమెంటరీ వాళ్ళని సినిమా వాళ్ళు చెప్పారంట. అందుకే చివరి నిమిషంలో లొకేషన్ మార్చేసుకున్నారు. వారిని చిత్తం శివుని మీద, భక్తి చెప్పుల మీద అన్నట్టు పుష్కరాలకి సినిమా షూటింగ్ లేదురా భయ్. ఈ షూటింగ్ కోసం చంద్రబాబు గారు సుమారుగా 3 గంటల పాటు ఆ ఘాట్లోనే ఉండిపోవడంతో జనాలు విపరీతంగా పెరిగిపోయారు. చివరికి ఒకసారి గేట్లు తెరవడం వలన తొక్కిసారి జరిగింది. ఆ దారుణం జరిగిపోయింది. దీని అంతటికీ కారణం చంద్రబాబు అని ప్రతిపక్షాలు చెప్తున్నారా బాబు? ఇది వాస్తవం కాదో చెప్పమనండి. ఇది ఎక్కడైనా సరే ఫ్యాబ్రికేట్ చేసి లేకపోతే ఏదైనా చేసి తయారు చేసిన ఈ ఫోటో చెప్పండి, నిజం కాదని చెప్పనండి. సినిమా డైరెక్టర్ బోయపాటి శ్రీరామ్ ముఖ్యమంత్రి గారు హారతి ఇస్తున్నప్పుడు ముఖ్యమంత్రి గారు చూపు కూడా చూడండి. ఆయన హారతి ఆ తాలూకా పూజ పట్ల లేదా భగవంతుడి పట్ల ఆయనకి లేదు. ఆయన చూపు అంతా ఆ సినిమా తీస్తున్న ఆ ఫోటోగ్రాఫర్ గారు చూసుకుంటూ ఆయన చాలా చూపులు. నేను వ్యక్తిగతంగా మాట్లాడలే, ఇదంతా ప్రచార పిచ్చి. చంద్రబాబు నాయుడు గారి టెలిఫిల్మ్ షూటింగ్ జరిగింది నిన్నటి రోజు 3.5 గంటల సేపు. పూజ జరిగింది, మాకదే ఆశ్చర్యం వేసింది, ఇంతసేపు పూజ అని. చివరికి జరిగింది టెలిఫిల్మ్ షూటింగ్. ఎక్కడ పోయి ఒక 5 నిమిషాలు నువ్వు స్నానం చేసిపోయేదానికి ఏం పంచాంగం ఇదంతా? 6:15కో 6:20కో ముహూర్తము. మామూలు ప్రజలు పొద్దున్నే ఫస్ట్ టైం చేద్దాంలే అని వాళ్ళు అది ఓల్డెస్ట్ ఘాట్ ప్రజలది. అది ప్రజలు స్నానం చేసేది అక్కడనే, వేపిలు చేసేది వేరే చోట. నువ్వు ఆడ చేయకుండా ఇక్కడికి రావటం ఏంటి? 3.5 గంట వెయిట్ చేస్తే జనాలంతా వచ్చి అక్యుములేట్ అయిపోయినారు చుట్టూ. నీ షూటింగ్లు, నీ కార్యక్రమాలను కంప్లీట్ చేసి నువ్వు లేస్తానే సెక్యూరిటీ, ఆడ ఉండేటువంటి వాచ్ అండ్ మనుషులు వాళ్ళు కూడా వెళ్ళిపోయినారు, ఎవ్వరు లేరు. ఒక్కసారి వచ్చి పడే తల్లికి స్టాప్. విన్నావా? అదనమాట అసలు విషయం. నువ్వు అన్నది నిజమేరా గిరీశం. మరి ఇప్పుడు చంద్రబాబు సారు ఎవరి మీద యాక్షన్ తీసుకుంటాడు? బాబు గారి గురించి తెలిసి అడుగుతావేట్రా?
అధికారంలో పోలీసుల్లో ఎవరిలో ఒకరిని బలి చేస్తారా? కాంగ్రెస్ నాయకుల ఐకమత్యం చూసి మంత్రి గారు ఆశ్చర్యపోయారు. వారందరూ చేతిలో చెయ్యి వేసుకొని అడుగులో అడుగు వేసుకుంటూ రోడ్డు మీదకొచ్చి ధర్నాలో పాల్గొనడం చూసి అవాక్కయ్యారు. ధర్నాలతో కాంగ్రెస్ నాయకులకు ఏం సంబంధమని విస్తుపోయారు. మంత్రి గారిని అంతగా ఆశ్చర్యంలో ముంచెత్తే పని కాంగ్రెస్ నాయకులు ఏం చేశారు? హైదరాబాద్లో ఒక విచిత్రం జరిగింది. కాంగ్రెస్ లీడర్లు అందరూ కట్టగట్టుకొని రోడ్డు మీదకి వచ్చారు. ఎండల చెమటలు కాకుండా ధర్నాలు చేసిరు. వీడియో కెమెరాలు కనబడేందుకు ఒకరితోనొకరు పోటీ వాడుకుంటూ నడిచిరు. అసలు ఇంతకు వీళ్ళందరూ రోడ్డు మీదకి ఎందుకు వచ్చిరని డౌట్ వస్తున్నదా? జిహెచ్ఎంసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు మద్దతు ఇచ్చేందుకు వచ్చిరు. కేసీఆర్ డౌన్ డౌన్ అని అడిచిరు. కాంగ్రెస్ పార్టీల లీడర్లకు ఒకలంటే ఒకరు పడదు. ఒకరి మీద ఒకరు షాడీలు చెప్పుకుంటారు. గసొంటి లీడర్లు అందరికి ఇట్లా ఒక కాడ మంచిగానే జమ అయ్యారు. నిజంగా ఇది మాత్రం విచిత్రమే. అందరినీ ఒక కాడ చూస్తుంటే నమ్మబుద్ధి కాలే. లాస్ట్కు పోలీసు వాళ్ళు వచ్చి గలను అరెస్ట్ చేసిరు. మేము శాంతియుతంగా ధర్నా చేస్తుంటే ఎట్లా అరెస్ట్ చేస్తారని పోలీసుల మీద గుస్సా అయ్యారు. ఒక దిక్కు జిహెచ్ఎంసీ కార్మికులకు జీతాలు పెంచుతామని గవర్నమెంట్ ఆల్రెడీ ప్రకటన చేసింది. ఎంబటే డ్యూటీ ఎక్కుర్రి, ఎక్కనోళ్లను ఉడవీకురని ఆర్డర్ ఇచ్చింది. గట్ల దబాయించుడేందని గుస్సా అవుతున్నారు కమ్యూనిస్టు లీడర్లు. ఒక జిహెచ్ఎంసీ కార్మికులకే కాదు, రాష్ట్రంలో అందరికి పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. కేసీఆర్ అచ్చం నిజాం రాజు లెక్కనే పరిపాలిస్తున్నాడని కామెంట్ చేసిన నారాయణ సారు. అంటే ఇది ఒక నిజాం నిరంకుశ పరిపాలనకి ప్రతిబింబంగా అనిపిస్తా ఉంది నాకు. నిజాం నిరంకుశ పరిపాలన అంటే చేశాడు. ఇప్పుడు ఈయన కూడా అది చేయాలని ప్రయత్నిస్తున్నాడు. అంటే నిజాం నవాబుని పొగుడుతూ ఉంటే ఏమో అనుకున్నా, బహుశా నిజాం నవాబులో ఉండేటువంటి ప్రతిబింబ లక్ష్యాలు మొత్తం కేసీఆర్లో మూర్తి ఉపయోగిస్తూ కనిపిస్తూ ఉంది. ఇప్పుడు బీజేపీ ఇటు టీఆర్ఎస్ తోని అటు టీడీపీతోని దోస్తానం చేసుకుంటే డ్రామాలు ఆడుతున్నదని అన్నాడు నారాయణ సారు. వాళ్ళు వచ్చే అవకాశవాదం ఎట్లా ఉన్నారంటే కేంద్రంలో వాళ్ళ ప్రభుత్వాన్ని కాపాడుకోవడం కాకుండా ఇట్లాంటి అమ్మాబాబు సరుకును కూడా కలుపుకుందానే ఉద్దేశంతో ఇక టీఆర్ఎస్ ప్రభుత్వానికి తమలపాకులతో మంత్రించాలా, ఆ టీడీపీని కౌగులించుకోవాలా, కేంద్రంలో అధికారంలో ఉండాలా. ఆ పద్ధతిలో టీడీపీ వాళ్ళు ప్రవర్తిస్తున్నారు, బీజేపీ వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. ఇక ఈ ప్రతిపక్షాలు చేస్తున్న లొల్లి మీద మంత్రి తలసాని సార్ మాట్లాడిండు. కమ్యూనిస్టు లీడర్లు పేదోళ్ళ దిక్కుండి ధర్నాలు చేసుడు మామూలే. మరి కాంగ్రెస్ లీడర్లకు ఏమైంది? గాళ్ళెందుకు రోడ్ల మీదకి వచ్చిర్రో నాకైతే సమజైతలేదని మస్తు ఆశ్చర్యపోయిండు. సిపిఐ సిపిఎం అంటే వాళ్ళు ఏదో పేదవాళ్ళ కోసం ఫైట్ చేస్తారు. అసలు ఈ కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు వచ్చిందో వాళ్ళకే అర్థం కాలే. మేమందరం ఐకమత్యంగా ఉన్నామని ఢిల్లీ లీడర్లకు చెప్పేందుకే కాంగ్రెస్ లీడర్లు రోడ్డు మీదకి వచ్చి డ్రామా చేసిర్రని సీనని చెప్పిండు. హైదరాబాద్లో మళ్ళా మేమందరం కలిసి ఉన్నామని మొన్న ఢిల్లీ వాళ్ళకి చూపేయడానికి వచ్చారో అర్థమైతే కాలే. కానీ ఇటువంటి చిల్లర రాజకీయాలు చేస్తే మీరు అభాస్ పాలవుతారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. చూసిరు కదా, ఎవరిని ఏమనట్లేదు. కరువమంటే కప్ప కోపం, ఇడవమంటే పాము కోపం అన్నట్టున్నది. నడిమిట్ల జనాలు పరేషాన్ అవుతున్నారు. రోజు ఏదో ఒక లొల్లి అయితే ఎట్లా చెప్పుర్రి, ఇక ఇట్లయితే ఎట్లనో ఏందో. రాజకీయాల్లో సవాళ్లు ప్రతి సవాళ్లు కామన్. దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలంటూ ఛాలెంజ్లు విసులుకోవడం కూడా కామనే. అవన్నీ ఉత్తిత్తి ఛాలెంజ్లని రాజకీయ నాయకులకు తెలుసు. అట్లాంటి బహిరంగ చర్చలు జరగవని తెలిసి కూడా కొందరు నాయకులు కావాలని ఇట్లాంటి సవాళ్లు చేసుకుంటారు. అయితే తాజాగా టీఆర్ఎస్ టీడీపీ నాయకులు బహిరంగ చర్చ గురించి దాగుడు మూతలాడుతున్నారు. ఎనీ సెంటర్ ఎనీ టైం అంటూ జనాలకు బోల్డ్ అంత వినోదం పంచుతున్నారు. పాపం గా జూపెల్లి సారుకు పెద్ద కష్టం వచ్చింది. ఏందా కష్టమంటారా? ఏం చెప్పమంటారు? రోజు ఇన్ని పేపర్లు తీసుకొని ఆడికి ఈడికి తిరుగుతున్నాడు. ఎందుకట్లా తిరుగుతున్నాడు అంటారా? ఇంకెందుకు, పాలమూరు ప్రాజెక్టుల గురించి చర్చించేందుకు. ఎవరితోని చర్చిస్తాడని అడుగుతున్నారా? టీడీపీ లీడర్లతోని. మరి అదేదో చర్చించకుండా పేపర్లు తీసుకొని ఆడికి ఈడికి తిరుగుడెందుకని అంటారేమో. గా సార్ అయితే రెడీగానే ఉన్నాడు, కానీ గా సార్తోని చర్చించేందుకు టీడీపీ లీడర్లు ఎవరు వస్తలేరు. అసలు లొల్లేం దొరికేనా? పాలమూరు సాగునీటి ప్రాజెక్టులకు టీడీపీ హయాంలో పైసా ఖర్చు పెట్టలేదనే ముచ్చట మీద జూపెల్లి సార్కు టీడీపీ లీడర్ రావుల చంద్రశేఖర్ రెడ్డి సార్కు లొల్లి సురువైంది.
గీ ముచ్చట మీద దమ్ముంటే డిస్కషన్కు రావాలని ఇద్దరు సవాళ్ళు చేసుకున్నారు. ఎందుకు ధైర్యం లేదంటున్నా, ముఖాముఖిన మీడియా మిత్రుల ముంగట మాట్లాడే ధైర్యం మీకు ఎందుకు లేదు? నేనేమనుకోవాలా? నేను పారిపోయిన అనుకోవాలా, ఇంకేమనుకోవాలా? ఆ డిస్కషన్ కోసము జూపల్లి అసెంబ్లీ కమిటీ హాల్ పోయి కూర్చున్నాడు. నేను చెప్పింది నిజమని నిరూపించకపోతే ముక్కు నేలకు రాస్తా అని ఛాలెంజ్ చేసిండు. కానీ టీడీపీ లీడర్ ఎవ్వరు రాలే. గా సారు చూసి ఇంటికి పోయిండు. జూపల్లి సార్తోని డిస్కషన్ చేసేందుకు ఎందుకు పోలేదని టీడీపీ లీడర్ అని అడిగితే, మేము గాయన కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో 4 గంటలు ఎదురు చూసుకుంటూ కూర్చున్నాం, గాయన రాలే, మేమేం చేయాలని అన్నారు. గాయన ఎక్కడికి రమ్మంటే అక్కడికి పోతామని అన్నారు. చూసిండ్రా, గాళ్ళు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో కూర్చున్నారట. ఈసారేమో అసెంబ్లీ కమిటీ హాల్లో కూర్చున్నాడు. టీడీపీ లీడర్లకు దమ్ము లేదు, అందుకే తోక ముడిచి పారిపోయారని అన్నాడు జూపల్లి సారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే, సాహసం ఉంటే తోక ముడిచి పారిపోయే కార్యక్రమం కాదు. చౌరస్తా బజార్ మీరే స్థలం కేటాయించండి, మీరే స్థలం ఉంచండి. నేను 2 రుజువు చేస్తా మీ అందరి సమక్షంలో. ముక్కు నెలకు రాస్తా ఖచ్చితంగా. దీని మీద రావుల సార్ ఏమన్నాడో ఎరికేనా? నాకు తోకలేదు, నేనేం తోక ముడవలేదని సెటైర్ వేసిండు. గట్లయితే పాలమూరు సాగునీటి ప్రాజెక్టులకు చంద్రబాబు ఏం చేసిండో సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో డిస్కస్ చేద్దాం రా అని జూపల్లి సారు మళ్ళొకసారి సవాల్ చేసిండు. ఇప్పటికి గడిచిన 3 రోజులు జరుగుతూ ఉంది. ఈ యొక్క మీడియా ద్వారా, టీవీలో ద్వారా ప్రజలు మొత్తం చూస్తూ ఉన్నారు. ఎవరు తప్పించకపోతా ఉన్నారు, ఎవరు పారిపోతూ ఉన్నారు. సో డెఫినెట్గా మీరు అది ఏర్పాటు చేయకపోతే, మీరు ఏర్పాటు చేసి పిలిస్తే ఎనీ ఫంక్షన్ హాల్ మీరు సాగు చూపిస్తారు. ఎన్టీఆర్ భవన్ అని, కమిటీ హాల్ మేము రాలేమని. మీరు చూపించిన ఎనీ ఫంక్షన్ హాల్ నేను హైదరాబాద్ కిరాయి నేను కడతా అన్నట్టే పోయి ప్రెస్ క్లబ్లో 2 గంటలు కూర్చున్నాడు. ఇక ఆడికి కూడా టీడీపీ లీడర్లు ఎవ్వరు రాలే. నాతోని డిస్కస్ చేసే దమ్ము లేకనే టీడీపీ లీడర్లు పత్త లేకుండా పోయారని జూపల్లి సార్ కామెంట్ చేసిండు. అయితే ఎక్కడ డిస్కస్ చేయాలనేది టైము, డేటు, ప్లేసు నీ ఇష్టం వచ్చినట్టు డిసైడ్ చేస్తే మేము ఎట్లొస్తామని టీడీపీ లీడర్లు అంటున్నారు. అగో అట్లా గీ లొల్లి ఎటూ తెగుతలేదు. చిన్నప్పుడు మంత్రగాడు కూడా గిట్లనే జనాలను ఆగం పట్టించేటోడు. బుట్టలున్న పాము బయటికి వస్తుంది, ఇక్కడ ఉన్న ముంగిసతోని పైటి చేస్తుందని. గా పాము బయటికి రాదు, ముంగిసతోని పైటి చేయదు. అగో ఇప్పుడు గీలొల్లి కూడా గట్లనే ఉన్నది. మరి గా టీడీపీ లీడర్లకు జూపల్లి సార్కు ఇద్దరికి అచ్చొచ్చే ప్లేస్ ఎక్కడ దొరుకుతుందో, గాళ్ళు ఇద్దరు ఒక కాడ కూకొని ఎప్పుడు డిస్కషన్ చేస్తారో, గీ లొల్లి ఎప్పుడు కథమవుతుందో తెలియదు.